గొలియాతును చంపిన తర్వాత దావీదు యొక్క కీర్తి పెరగడం రాజు అయిన సౌలుకు నచ్చలేదు. అసూయతో రగిలిపోయి దావీదును ఎలాగైనా చంపాలనుకున్నాడు. కానీ విచిత్రంగా రాజు సొంత కొడుకైన యోనాతాను మాత్రం దావీదుకు మంచి స్నేహితుడయ్యాడు. తండ్రి వేసే పన్నాగాల నుండి దావీదును తప్పించి సురక్షితంగా అడవికి పంపించేశాడు. అలా ప్రాణభయంతో దావీదు రాజభవనం నుండి అరణ్యాలకు కొండగుహలకు పారిపోయాడు. దావీదును పట్టుకోవడానికి సౌలు ఏకంగా 3000 మంది సైన్యంతో వేటాడడం మొదలుపెట్టాడు. ఎండనక వాననక దావీదు అడవుల్లో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఒకరోజు ఎన్గేది అనే అరణ్యంలో సౌలు విశ్రాంతి కోసం ఒంటరిగా ఒక గుహలోకి వెళ్ళాడు. ఆశ్చర్యంగా దావీదు అతని మనుషులు అదే గుహలో లోపల దాక్కున్నారు. శత్రువు దొరికాడు, చంపేయి అని అనుచరులు తొందరపెట్టినా దావీదు వినలేదు. నిశ్శబ్దంగా వెనుక నుంచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని వస్త్రపు అంచును మాత్రమే కత్తిరించి వెనక్కి వచ్చేశాడు. సౌలు బయటకు వెళ్ళిన తర్వాత దావీదు బయటకు వచ్చి ఆ ముక్కను చూపించాడు. రాజా, నిన్ను చంపే అవకాశం ఉన్నా నేను చంపలేదు. దేవుడు అభిషేకించిన వాడికి నేను హాని చేయను. నా చేతిలో వస్త్రం ముక్క ఉంది, కానీ నీ రక్తం లేదు. చూడు, నా మనసులో నీపై ఎలాంటి పగలేదు అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలకు సౌలు గుండె కరిగిపోయింది. నా కుమారుడా, నాకంటే నీవే నీతిమంతుడవి అని ఏడ్చి వెళ్ళిపోయాడు. పగను ప్రేమతో జయించిన దావీదు గొప్పతనం ఆ రోజే లోకానికి తెలిసింది. అయితే ఈ కథలో మనం నేర్చుకునే నీతి ఏంటంటే, కత్తి పట్టి శత్రువును చంపడం ఎవరైనా చేస్తారు, కానీ కత్తి చేతిలో ఉన్నా కూడా శత్రువును క్షమించి వదిలేయడానికి గుండె ధైర్యం కావాలి. పగను ప్రేమతో గెలిచిన దావీదు జీవితం మనకు నేర్పే పాఠం ఇదే. మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్.